నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు తిరుప్పావై పాసురాలలో మూడో పాసురం ఏంటో, దానిలో ఉన్నటువంటి అంతరార్థము, విశేషార్థం ఏంటో పరిశీలిద్దాం. తిరుప్పావై పాసురాలు అత్యంత సరళంగా అందరికీ అర్థమయ్యే రీతిలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలిక పేరుతో రచించారు. ఆయన అనువదించినటువంటి తిరుప్పావై పాసురాలలో మూడో పాసురాన్ని మనం పరిశీలిస్తే, మూడో పాసురంలో మూడడుగులతో ముల్లోకమ్ముల కొలచిన స్వామిని కొలిచెదము, పురుషోత్తమ గుణగానము చేయుచు ముదమున తానములాడెదము, నెల నెల వానలు కురియుచునుండగా పొలములు కలకలలాడవలే, కలకల విరిసిన కలువల వాలుచు తుమ్మెద పిండులు పాడవలే, అల పొదుగులవి పాల కడలులై క్షీరభాండములు నిండవలే, సకల సంపదలు జగముల నిండగా సంతోషంబుగా నుండవలే అంటూ కావూరి పాపయ్య శాస్త్రి గారు చాలా సులభంగా చక్కగా అనువదించారు. దీనిలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే, మూడడుగులతో ముల్లోకమ్ముల కొలచిన స్వామిని కొలచిదము అంటే, శ్రీమన్నారాయణమూర్తి బలిచక్రవర్తి దగ్గర 3 అడుగులు తీసుకొని ఆ 3 అడుగులతో భూమండలం మొత్తం కూడా ఆక్రమించాడు. అలా 3 అడుగులతో భూమండలం మొత్తం ఆక్రమించినటువంటి శ్రీమన్నారాయణమూర్తిని త్రివిక్రముడిగా కొలుస్తాము అని అర్థం. పురుషోత్తమ గుణగానము చేయుచు ముదమున తానములాడెదము అంటే, ఆ శ్రీమన్నారాయణమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ గుణగణాల గురించి కీర్తిస్తూ ఆనందంతో మార్గశిర స్నానం చేస్తామని అర్థం. అలాగే నెల నెల వానలు కురియుచునుండగా పొలములు కళకళలాడవలే, కలకల విరిసిన కలువల వాలుచు తుమ్మెద పిండులు పాడవలే అంటే, ఆ శ్రీమన్నారాయణమూర్తిని త్రివిక్రముడుగా మనం భావించి ఆయన గుణగణాలు కీర్తించినట్లయితే చక్కగా వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయి. నెలకి 3 సార్లు వర్షాలు కురుస్తాయి, పంటలు పండుతాయి, ఆవులు చక్కగా క్షీరములు ఇస్తాయి. ప్రకృతి సస్యశ్యామలం అవ్వాలంటే త్రివిక్రముడిగా ఆ శ్రీమన్నారాయణమూర్తిని కీర్తించాలని దీనిలో ఉన్నటువంటి అంతరార్థం. అందుకే అల పొదుగులవి పాల కడలులై క్షీరభాండములు నిండవలే అన్నారు. అంటే ప్రకృతి సస్యశ్యామలంగా ఉంటే గోమాత క్షీరములు ఇచ్చి సమృద్ధిగా కావలసినటువంటి ధనధాన్య వృద్ధి ఏర్పడుతుందని అర్థం. సకల సంపదలు జగముల నిండగా సంతోషంబుగా నుండవలే అంటే, ప్రకృతి సస్యశ్యామలమైతే కరువు కాటకాలు ఉండవు, సకల సంపదలు లభిస్తాయని దీనిలో ఉన్న అంతరార్థం. అలా లభించాలంటే మార్గశిర మాసం అంటే ధనుర్మాసంలో ధనుర్మాస వ్రతం, మార్గళి వ్రతం ఆచరించాలి. తెల్లవారుజామునే ఆ శ్రీకృష్ణ పరమాత్మ గుణగణాలను కీర్తిస్తూ స్నానాన్ని ఆచరించాలని దీనిలో ఉన్నటువంటి విశేషార్థం. రేపటి తిరుప్పావైలో గోదా గీతమాలికలో ఉన్నటువంటి 4వ పాశురము, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. వ్యాసుని ద్వారా తెలుసుకుని కలాపం అనే గ్రామంలో తపస్సు చేస్తున్నాను. ఈ కలాప గ్రామం యొక్క వర్ణన హిమవత్ పర్వత ప్రాంత భూమికల్లో ఒకానొక రహస్య భూమికగా చెప్తారు. అక్కడ అనేక మంది సిద్ధపురుషులు ఉన్నారు. ఇప్పటికీ అలాంటి సిద్ధధామాలు ఉన్నాయి. అవి తర్వాత రాబోయే సత్యయుగాలకు కావలసినటువంటి సామగ్రిని రక్షించే చోట్ల మనం తెలుసుకుంటాం. అక్కడ కలాపం అనే గ్రామంలో నేను తపస్సు చేస్తున్నాను. అలా తపస్సు నేను చేస్తూ ఉంటే వ్యాసుడు వారు వచ్చి నాకు చెప్పారు, ఇలా కలికి పుట్టాడు అని. అందుకు నీ వద్దకు వచ్చామయ్యా అన్నారు. తవావతారం విజ్ఞాయ వ్యాసాత్ సత్యవతీసుతం అయింది. మరి తమరు పక్కన దేవాపి ఆయన చెప్తున్నాడు, నీ నాభీకమ నుంచి బ్రహ్మ జన్మించాడు అన్నది ఈయన చెప్పాడు, నేను అది చెప్తున్నాను. ఆయన పుత్రుల్లో మరీచి ఆ పరంపర ఆయన చెప్పాడు. మా పరంపర ఏమిటంటే, బ్రహ్మ నుంచి కలిగిన వాడు అత్రి, అత్రి పుత్రుడు చంద్రుడు, ఇది చంద్రవంశం. చంద్రుని పుత్రుడు బుధుడు, బుధుని పుత్రుడు పురూరవుడు, పురూరవుని పుత్రుడు నహుషుడు, నహుషుని పుత్రుడు యయాతి, యయాతికి దేవయానియందు యదు తుర్వసుడు 2 పుత్రులు కనబడ్డారు. అలాగే శర్మిష్ఠకు దృశ్యుడు, అనుడు, పూరుడు అనే పుత్రులు కలిగారు. తర్వాత యయాతి ఈ పుత్రులు కలిగి ఉంటే ఆ పూరు పుత్రుడు జనమేజయుడు. ఆ జనమేజయుడు వేరు, తర్వాత వచ్చిన జనమేజయ పరీక్షిత్ మహారాజు పుత్రుడు వేరు, పేరు అదే పెట్టారు. జనమేజయ పుత్రుడు ప్రచిన్వంతుడు, ప్రచిన్వంతుని పుత్రుడు ప్రవీరుడు, ప్రవీరుని పుత్రుడు మనస్సువు, మనస్సుని పుత్రుడు అభయదుడు, అభయదుని పుత్రుడు ఉరుక్షయుడు, ఉరుక్షయుని పుత్రుడు త్రియరుని, త్రయుని పుత్రుడు పుష్కరారుని, పుష్కరారుని పుత్రుడు బృహత్క్షత్రుడు, బృహత్క్షత్రుని పుత్రుడు హస్తి. ఈయన పేరుతోనే హస్తినానగరం అనేది ఏర్పడింది. ఆయన పుత్రుడు అజమీయుడు, ద్విమీయుడు, పురుమీయుడు 3 పుత్రులు.
అధిమీడు పుత్రుడు రుక్షుడు, వృక్షపుత్రుడు సంవరణుడు, సంవరణ పుత్రుడు కురువు, కురుపుత్రుడు పరీక్షిత్తు. అంటే మధ్యలో వంశం అంతా చెప్పి పరీక్షిత్తు దాకా తెచ్చారు ఇక్కడ. తర్వాత సుధను, జన్ను, నిషేధులు, వీళ్ళు పరీక్షిత్తు పుత్రుడు. సుధను పుత్రుడు సుహోత్రుడు, సుహోత్రుడు పుత్రుడు చవనుడు, చవన పుత్రుడు బృహద్రథుడు, బృహద్రథ పుత్రుడు కుశాగ్రుడు, కుశాగ్ర పుత్రుడు ఋషువుడు. అంటే ఇక్కడ చెప్పిన పరీక్షిత్తుకి తర్వాత అభిమన్యు పుత్రుడు పరీక్షిత్తుకి సంబంధం లేదని తెలుసుకోవాలి. ఆ నామం ఇక్కడ పెట్టుకున్నారు. వృషభపుత్రుడు సత్యజిత్తు, నహుషుడు పుష్పవంతుడి పుత్రుడు. అంతకుముందు నహుషుడు ఉన్నాడు. ఈ నహుషుడు అంటే ఆ పేరు పెట్టారు. అలాగే పుష్పవంతుడి పుత్రుడు, ఆయన పుత్రుడు బృహద్రథుడు. బృహద్రథునికి శత్రుతాపకుడైన జరాసంధుడు, జరాసంధుని పుత్రుడు సహదేవుడు, సహదేవుడు పుత్రుడు సోమాపి, సోమాపి పుత్రుడు శృతస్రవసుడు, శృతస్రవసుని పుత్రుడు సురధుడు, సురధుని పుత్రుడు విదూరథుడు, విదూరథుని పుత్రుడు సార్వభౌముడు, సార్వభౌముని పుత్రుడు జయసేనుడు, జయసేనుని పుత్రుడు రథానీకుడు, రథానీకుని పుత్రుడు యుతాయువు, ఆయన పుత్రుడు దేవాతిథి, దేవాతిథి పుత్రుడు రుక్షుడు, రుక్షుడు పుత్రుడు దిలీపుడు, దిలీపు పుత్రుడు ప్రతీపకుడు, ఆయన పుత్రుడు దేవాపి నేను అన్నాడు. ఇక్కడ విన్నటువంటి దిలీపనామం, జరాసంధనామం ఆ దిలీపుడు కాదు, అదేవిధంగా కృష్ణావతారంలోని జరాసంధుడు కాదు. ఇది తెలుసుకోవాలి. పేర్లు మాత్రమే కలిసి ఉన్నాయి. మొత్తానికి ఆ దేవాపి కూడా ఎప్పటి నుంచి తపస్సు చేస్తున్నాడో అని చెప్తూ, నేను రాజ్యాన్ని శంతనువుకి అప్పగించి కలాప గ్రామంలో తపస్సు చేస్తున్నాను. అంటే శంతనపుత్రుడు భీష్ముడు. ఆ శంతను కాలంలోనే నేను తపస్సు గెలిపాడు ఇక్కడికి. అప్పటి నుంచి తపస్సు చేస్తున్నట్ట. అంటే మధ్యలో ఎంత జరిగిందండి కదా, ఇంకెంత జరుగుతుంది. అప్పటి వరకు ఉన్నారు. అంటే ఎన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల పాటు ఉన్నారు ఇక్కడ అని చెప్తే, యువాం పరమధర్మజ్ఞౌ రాజానౌ విద్రాభుభౌ మదాదేశకరో భూత్వా నిజరాజ్యం వరిష్యద. ఇంకా మీరు నా ఆజ్ఞను అనుసరించి రాజ్యపాలన చేయాలి. ఇప్పుడు ఈ మరువు అయోధ్య పట్టణాన్ని రాజధానిగా చేసి పాలిస్తాడు. ఇప్పుడు అవన్నీ కూడా మ్లేచ్ఛాక్రాంతములు ఉన్నాయి. చాలా వాటికి కొట్టాను. ఇప్పుడు మీరు నాతో కలిసి వస్తారు. మనందరం కలిసి వాటిని నాశనం చేస్తాం. ఇవాళ నేను మీకు పట్టాభిషిక్తులు చేస్తున్నట్లుగా తర్వాత అక్కడ పట్టాభిషిక్తులు అవుతారు. మరో త్వాం అభిషేక్ష్యామి నిజాయోధ్యాం పురే అధునా. నీకు ఇప్పుడే పట్టాభిషేకం చేస్తున్నాను ఇక్కడే, నువ్వు అయోధ్యకి రాజువుతావు. హత్వా మ్లేచ్ఛాన్ అధర్మిష్టాన్ ప్రజాభూత విహింసకాన్. ముందుగా మ్లేచ్ఛాదులందరినీ కూడా నశింపజేసి నువ్వు అక్కడ రాజు అయ్యేటట్టుగా ఇప్పుడే పట్టాభిషేకం చేస్తున్నాను. ఎలాగైతే విభీషణుడికి ముందే పట్టాభిషేకం చేశాడో అలాగా. దేవాపే తవ రాజ్యేత్వం హస్తినాపురపత్తనే. దేవాపి నువ్వు హస్తినాపురంలో రాజు అవుతావు. అభిషేక్షామి రాజాశ్రయ హత్వా పుక్కసకాన్ రణే. అంటే ఆ ప్రాంతాలను ఆక్రమించుకున్న పేర్లు చెప్తున్నాడు. పుల్కసులు మొదలైన వారు అక్కడున్నారు, మ్లేచ్ఛాదులు ఇక్కడున్నారు. వాళ్ళని పూర్తిగా నశింపజేసి నిన్ను పట్టాభిషేకం చేస్తున్నాను. అప్పటికే కలియుగం అంతమైపోతున్న స్థితి, అది మర్చిపోవద్దు. ఇప్పుడు కలియుగం కాదది, అంతస్థితి. కనుక ఇప్పుడు కృతయుగానికి తగ్గ ఏర్పాట్లన్నీ చేస్తున్నాడు ఇక్కడ. నేనేం చేస్తాను అంటే, నేను మధురా నగరంలో ఉంటూ వీటికి కావలసినవన్నీ ఏర్పాట్లు చేస్తాను. ఇక్కడ వెళ్ళి మధురాయామహం స్థిత్వా హరిష్యామితో భయం అని చెప్తూ, పైగా ఎలాంటి రాక్షసులు ఉన్నారంటే శయ్యాకర్ణానుష్ఠముఖ అనేక జంఘాన్ వినోదరాన్ హత్వా కృతయుగం కృత్వా పాలయిష్యామ్యహం ప్రజా తపోదేశం వ్రతం త్యక్వా సమారుహ్య రథాంతరం. ఇప్పటి వరకు మీకు తపస్సులో ఉన్నారు ఎవరు? మరుగు, దేవాపి. ఇంకా మీ తపోవేషం విడిచిపెట్టి రాజవేషంగా మారి రథానికి బయలుదేరండి. మనందరం బయలుదేరి వెళదాం. మనకు కావలసిన సేనలు వచ్చే అనగానే ముందుకు విశాఖయుపుడు కూడా వచ్చాడు. విశాఖయుపుడిని పిలిచి, నీ కూతురు సుందరి ఉన్నది, ఆమెను మరువుకిచ్చి వివాహం చెయ్యి. అలాగే రుచిరాశ్వుడు అనే చక్రవర్తి ఉన్నాడు, ఆయన పుత్రిక శాంత, ఆమెను దేవాపికిచ్చి వివాహం చేసి పెళ్లిళ్ళు చేయించారండి. మరువుకి దేవాపికి కూడా పెళ్లిళ్ళు చేయించి వాళ్ళందరితో సహా సిద్ధమై అప్పుడు బయలుదేరి మిగిలిన ప్రాంతాలు యుద్ధానికి వెళ్తున్నాడు కల్కి. ఇప్పుడు ఆయన విజయగాథ ఇప్పటి వరకు కొన్ని విన్నాం. ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాడు. ఇంకేం చేస్తాడో చూడాలి. లోకాతీతో నిజతను మరున్నాసితా ధర్మ సంగ తేజోరాశి. ఇలా వీళ్ళందరూ యుద్ధానికి వెళ్ళబోతూ ఉండగా ఆకాశం నుంచి ఒక దివ్యమైన తేజస్సు దిగి వచ్చిందండి. బ్రహ్మచారి అయిన మహా తేజస్సు ఉన్నాడు. అది సురిచిర జటాచీర భృద్దండహస్త తత్రాయాత ప్రముదితతను తప్త చామీకరాభో లోకాతీతో నిజతను మరున్నాసితా ధర్మ సంఘస్తేజోరాశి సనక సదృశో మస్కరీ పుష్కరాక్ష. దండధారి అయినటువంటి వాడు ఆయన ఒక బ్రహ్మచారి అక్కడికి వచ్చాడు. అది కరగబెడుతున్న బంగారంలా మెరిసిపోతున్న శరీరంతో తప్త కాంచన సంకాసుడై ప్రకాశిస్తున్నాడు. పైగా రమ్యమైన జటలు ఉన్నాయి, మనోహరమైన వస్త్రం ధరించాడు. పైగా ఆయనని తలంచుకున్నా, ఆయన నిలబడ్డ స్పర్శ చేత అధర్మాలు పోతాయిట. అటువంటి వాడు. అది నిజతను మరున్నాసితా ధర్మ సంఘ.
తేజోరాశి సనక సదృశం. సనక సనందనాథులంటగా ఆ సనకుడా అన్నట్లుగా ఒక మహా తేజస్సు అయినటువంటి వాడు దిగాడు. అప్పుడు కల్కి చూసి సముత్థాయ, సర్వజ్ఞుడైనప్పటికీ కూడా ఆ అవతార లీలను అనుసరించి సదసాంపతిభి సహా, అక్కడ ఉన్నటువంటి మహాసభ ఉన్నది, ఎందుకంటే మహర్షులు ఉన్నారు, రాజన్యులు ఉన్నారు, ఈ సభతో సహా సముత్థాయ భవందేతం పాద్యార్ఘ్యాచమనాదిభి, వచ్చిన మహాత్ముడికి పాద్యము అర్ఘ్యము ఆచమనాదిని సత్కరించి అడుగుతున్నాడు. పప్రచ్ఛ కో భవానత్ర మమ భాగ్యాత్ ఇహాగత, నా భాగ్యం కొద్దీ మీరు ఇక్కడికి వచ్చారు. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే ప్రాయశో మానవాలోకే లోకానాం పారనిచ్చయ చరంతి సర్వసుహృద పూర్ణా విగత కల్మష, లోకాన్ని తరింపజేయడం కోసం పరిపూర్ణులైన పాపరహితులైన మహాత్ములు వస్తూ ఉంటారు. అలా మీరు విచ్చేశారు. మీరెవరు అని అడిగితే ఏమీ తెలియనట్టు నువ్వు అడుగుతున్నావు, అది నీ లీలా విశేషం అంటే నీ దగ్గర మీరు చెప్పవలసిన అవసరం ఉంది, ఇది నీ ఆదేశం అది అని చెప్తూ అహం కృతయుగం, ఇది ఆయన చెప్పాడు. ఆయన ఎవడయ్యా అంటే కృతయుగ పురుషుడు విచ్చేశాడు, అంటే ఇంకా కలియుగ అంతం. కృతయుగ పురుషుడు అతడు శ్రీశ తవ ఆదేశకరం పరం, నీ ఆదేశాన్ని పాటించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడను నేను. తవ ఆవిర్భావ విభవం ఈ క్షణార్థమిహాగతం, నీ ఆవిర్భావ వైభవాన్ని చూడాలని ఇలా వచ్చాను. అసలు నువ్వు ఆవిర్భవించడం, ఒక రూపంతో రావడం అనేదే ఒక పెద్ద లీల. ఎందుకంటే తత్వత నీ స్వరూపం వేరు, లీలతో నీ స్వరూపం వేరు. తత్వత నువ్వు నిరుపాధి, నిరుపాధి నిర్గుణ, లీలగా నువ్వు సోపాధి సగుణ. దీన్ని బట్టి భగవత్తత్వం నిరుపాధికము సోపాధికం అని రెండు రూపములతో ఉంటుంది. నారాయణాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ధనుర్మాస సందర్భంగా గోదాదేవి చరిత్రలో నిత్యం కూడా ఆమె విష్ణుచిత్రుడు కట్టినటువంటి ఆ పూల మాలికలను తాను ధరించి ఆ విధంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ విష్ణుచిత్రుడు ఆనందభరితుడయ్యాడు. ఇక లాభం లేదు అని చెప్పేసి ఈమెకు ఉపదేశం చేయాలని చెప్పేసి, అమ్మా సాక్షాత్తు భగవంతుణ్ణి వివాహం చేసుకోవాలనుకుంటున్నావు కాబట్టి నీవు తప్పనిసరిగా అమ్మలగన్న అమ్మ అయినటువంటి ఆ జగన్మాత పూజ చేయవలసింది అని చెప్పేసి కోరాడన్నమాట. అలా గనక చేసినట్లయితే నీకు సాక్షాత్తు విష్ణుదేవుడే లభ్యపడతాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మొట్టమొదటగా ఏ పూజ ప్రారంభించినా వినాయకుని కొలవాలి కాబట్టి గణానాం త్వా గణపతిం అని చెప్పేసి పసుపు ముద్దతో గణపతిని చేయడం జరిగింది. అందున ఈరోజు సంకష్టహర చతుర్థి, సంకటముల నుంచి తొలగిపోయి అన్ని శుభకరమైనటువంటి విధి విధానాలు కొనసాగడానికి వీలుగా కాత్యాయని వ్రతాన్ని ప్రారంభించారు. తాను తనతో పాటు గోపకాంతలు అందరూ కూడా కలిసి అక్కడే ఉన్నటువంటి నదీ తీర ప్రాంతానికి వెళ్ళి అక్కడ కాత్యాయని దేవిని ప్రతిష్ఠించి అక్కడే గణపతి పూజ చేసి కాత్యాయని వ్రతాన్ని ఆరంభించి అందరూ కూడాను ఉపయుక్తులు కండి అంటూ గోదాదేవి కృష్ణ పరమాత్మ దర్శనానికి వెళ్ళటానికి వేళయింది అని చెప్పి తన పాసురాలలో ఆ యొక్క వాతావరణ శైలిలో దాగిన పరమాద్భుత లక్షణాన్ని వివరణ ఇచ్చింది పాసురాలలో. అంటే కాలాస్మిన్ దివిధానిష్ట అన్నట్టుగా కాలము యొక్క ప్రభావతత్వాన్ని విశదీకరించిందన్నమాట. ఋతువుల యొక్క ప్రభావాన్ని చాలా చక్కగా విశదీకరించిందన్నమాట. ఆ ఋతువులో మంచు కురవటం, చలిగా ఉండటం, ఇవన్నీ కూడాను కలిసి అక్కడ ఆ నీటి జలాలలో ఒక విధమైనటువంటి కాంతిపుంజం కనిపిస్తూ ఉండగా పవిత్రవంతమైన స్నానాదులు చేసి వాళ్ళు ఆ కాత్యాయని వ్రతానికి ఉపయుక్తులయ్యారు అని చెప్పేసి మనకు పాసురాలలో చాలా చక్కగా వివరణ ఇవ్వడం జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:44 సూర్యాస్తమయం 5:42. తిథి తదియ ఉదయం 10:09 వరకు. నక్షత్రం పుష్యమి రాత్రి 1:01 వరకు. వర్జం ఉదయం 8:51 నుంచి 10:28 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:51 నుంచి 12:35 వరకు. అమృతకాలం సాయంకాలం 6:33 నుంచి 8:10 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:05. నేటి విశేషం సంకష్టహర చతుర్థి ప్రదోషం. ప్రదోషం ఉంది కాబట్టి సూర్యాస్తమయం నుంచి 1:12 సేపు శివుణ్ణి ఆరాధన చేసుకుని ఆ తర్వాత సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరణలో ప్రారంభిస్తే రాత్రి 8:46 చంద్రోదయం అవుతుంది కాబట్టి ఆ లోపల సంకష్టహర చతుర్థి వ్రతాన్ని పూర్తి చేసుకుని 8:46 తర్వాత చంద్రునికి పూజ చేసి తర్పణాలు ఇస్తే అప్పుడు వ్రతం సమాప్తం అవుతుంది. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండాల్సి వస్తుంది. ఇక ఈరోజు 3వ శుభదివసాన ధనుర్మాస సందర్భంగా గోదాదేవి ఇస్తున్నటువంటి సందేశాన్ని మనం గమనిద్దాం. ఈ వ్రతానికి ప్రధాన ఫలం కృష్ణుని యొక్క కలయిక అయినా దీన్ని చేయడానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది. బలిచక్రవర్తి నుంచి 3 అడుగుల స్థలాన్ని దానంగా స్వీకరించినటువంటి కృష్ణుడు అత్యంత ఆనందాన్ని పొంది ఆకాశమంత ఎత్తుకి ఎదిగి 3 లోకాలను ఆక్రమించేశాడు. పరమానందమూర్తి ఆ దివ్య చరణాలను అతని దివ్య నామాలను ఈ దివ్యమైనటువంటి ధనుర్మాసంలో వ్రతం కోసం మార్గశిర స్నానం చేసి దుర్భిక్షం లేకుండా ప్రార్థిద్దాం. దుర్భిక్షం అసలు ఉండదు ఈ వ్రతాన్ని చేస్తే. నెలకు చక్కగా 3 వర్షాలు కురుస్తాయి. అలాగే పంటలు కూడా త్రివిక్రముడు వ్యాపించినట్టుగా వ్యాపిస్తాయి, చక్కని ఫలితాన్ని ఇస్తాయి. పంట చేల మధ్యలో ఉండేటువంటి నీటిలో పెరిగే చేపలు తుళ్ళిపడుతూ ఆనంద సమృద్ధిని సూచిస్తున్నాయి. ఆ నీటిలో కొన్ని కలువలు లేచి అవి భ్రమరాలకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాయి. ఆ తుమ్మెదలు ఆ తేనె తాగి మత్తుగా నిద్రిస్తున్నాయి. ఇవన్నీ కూడా సమృద్ధికి సంకేతాలు. పాలు పితకడానికి గోవులు పొదుగు తాకినంత మాత్రం చేతనే కలశాలు నిండిపోయేటట్లుగా క్షీరధారలను ఇస్తున్నాయి. మహదైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది. కాబట్టి ఈ వ్రతాన్ని చేద్దాం రండి అని అందరినీ పిలుస్తోంది నేటి ఆణిముత్యాలు. మనస్సులో మంచి భావాలుంటే చేసే ప్రతి పని మంచి ఫలితాన్ని ఇస్తుంది.
కృష్ణ జై. మహానుభావులు తపస్సు చేసినటువంటి ప్రాంగణాలకు వెడితే వాటి వైరాన్ని మరిచిపోయి ఒకదానికొకటి సహకరిస్తాయి. ఇప్పటికీ రమణ మహర్షి ఆశ్రమానికి వెడితే నెమలి పింఛమిప్పి ఆడుతూ ఉంటుంది, త్రాచుపాం పక్క నుంచి వెళ్ళిపోతుంది, నెమలి చెనకదు. జింక అలా వెడుతూ ఉంటుంది, పెద్ద కుక్క పక్క నుంచి ఎడుతుంది, జింకని కుక్క చెనకదు. నా స్నేహితుడు ఒకడు ఒక చెట్టు కింద నిలబడ్డాడు ప్రదోష వేళలో. దాదాపు 12 అడుగుల గోధుమ త్రాచు ఆయన 2 పాదాల మించి పాకుతూ వెళ్ళింది తప్ప తలెత్తలేదు, చెనకలేదు. అవి అక్కడ ఏ ప్రాణి ఇంకొక ప్రాణిని చెనకదు. ఎందుచేత అంటే భగవాన్ రమణుల వంటి మహాపురుషులు తపస్సు చేసినటువంటి ప్రదేశం. ఆ తపస్సు అంత గొప్ప శక్తివంతం. త్రేతాయుగంలో తపస్సు చేశాడు ఋష్యశృంగుడు. కలియుగంలో శంకర భగవత్పాదులు వెళ్ళేటప్పటికి పాము కప్పకి నీడ పట్టింది, ఎండకి కప్ప శోషించిపోతోందని. పరస్పర వైరం కూడా పోతుంది ఆ తపస్సుకి. అంత గొప్ప తపశ్శక్తితో శాంతి స్థావరములై ఉంటాయి అరణ్యములు. అందుకే అరణ్యములో ఉండేటటువంటి జంతువులు ఒకదాన్ని ఒకటి చెనకినా మాకు నగరాలొద్దు అని చెప్పి విడిచిపెట్టి అరణ్యాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరుంటారో అలాంటి వారి వల్ల అవి శాంతి స్థానములు. ఎంత చక్రవర్తి పదవులలో ఉన్న వాళ్ళు కూడా శాంతి కావాలి అంటే అరణ్యాలకు ఎడతారు. అందుకే అరణ్యము గొప్పది. అటువంటి అరణ్యములలోకెల్లా ఉత్తమమైన అరణ్యమేది అంటే నుతింపందగు నైమిషాఖ్యారణ్యంబు అరణ్యంబులలోన్ అన్నాడు సూతుడు. అరణ్యాలన్నిటిలోకి ప్రస్తుతి చెయ్యవలసి వస్తే గొప్ప అరణ్యమేదో తెలుసా? నైమిషాఖ్యారణ్యమే. ఇదే ఎందుచేత ఎన్ని కోట్ల మంది మహానుభావులు ఈ అరణ్యంలోకి వచ్చారో, ఎంత తపస్సు చేశారో, ఎన్ని యజ్ఞయాగాది క్రతువులు చేశారో, ఎన్ని పారాయణులు చేశారో, ఎన్ని విషయాలు ఇక్కడ కూర్చుని జపం చేశారో, ఎన్ని విషయాలు ఇక్కడ కూర్చుని ప్రబోధం చేశారో. అందుకే ఈ వాతావరణం అంతా కూడా పవిత్రతతో నిండి నిబిడీకృతమైపోయింది. అటువంటి నైమిషాఖ్యారణ్యంబునందు మీరున్నారు. కాబట్టి మీరు ఉన్నటువంటి ప్రాంతం అటువంటిది. మీరు వేసినటువంటి ప్రశ్న పరమోత్తమమైనటువంటి ప్రశ్న. దీనికి సమాధానంగా మీకు నేను చెప్పవలసినది ఒకటే. హరి యొక్క కథలతో కూడుకుని శ్రీహరిని నమ్ముకున్నటువంటి భగవద్భక్తులైనటువంటి వారెవరున్నారో అటువంటి వారి యొక్క కథల యొక్క సమాహార స్వరూపమైన భాగవతాన్ని ప్రవచనం చేస్తాను. వాళ్ళన్నారు, అబ్బబ్బబ్బా ఎంత మాట చెప్పావోయ్, ఈ మాట వాళ్ళు అనకపోతే చెప్పకూడదు భాగవతం. ఎంత గొప్ప మాట అన్నావు. అసలు పుట్టినవాడికి హరికథాశ్రవణం కన్నా కావలసిందే ఉంటుందయా? చెవి దొప్పలతో జుర్రుకోవాలి కదూ. అటువంటి కథ చెప్తానన్నావు, మా జన్మలు పండాయోయ్. ఇంకా ఆలస్యం ఎందుకు? మా అదృష్టం నిన్నటి వరకు పూజలు చేసుకున్నాం, యజ్ఞం చేశాం, యాగం చేశాం. ఇవాళ నుంచి మా సంతోషం భగవత్ కథ వింటాం. కథ వింటే వచ్చే లక్షణం ఏమిటి? మనసు ఆర్ద్రమవుతుంది, భక్తితో బాగా నిండిపోతుంది. నిండిపోయిన తర్వాత భగవత్ పూజ చేస్తే, ఓ యజ్ఞం చేస్తే, ఓ యాగం చేస్తే బాగా మనసు నిలబడుతుంది. ఇప్పుడు మీరు రావడం మా అదృష్టం, మీరు భాగవతం చెప్తానండం అంతకన్నా గొప్ప అదృష్టం. కాబట్టి మహానుభావ, ఆ భాగవత గ్రంథం గురించి మాకు చెప్పండి. అసలు ఆ భాగవతం ఈ లోకంలోకి ఎలా వచ్చింది? వ్యాస భగవానుడు దాన్ని ఎందుకు అందించాడు? అసలు వ్యాసుడు మహాభారతాన్ని అందించడంతో ఆయన కర్తవ్యం పూర్తయిపోయిందిగా, మళ్ళీ భాగవతాన్ని ఎందుకు ఇచ్చాడు? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ధర్మరాజు ఇలా అడిగాడు, ఓ పితామహ, అసలు ఎవరిని పూజించాలి, ఎవరికి నమస్కరించాలి? నువ్వు ఎవరికి నమస్కరిస్తున్నావు? నువ్వు దేనిని కోరుతున్నావు? పెద్ద ఆపద సంభవించిన సమయంలో నీ మనస్సు దేనిపై లగ్నమై ఉంటుంది? ఈ సమస్త మానవ లోకం మీద లగ్నమవుతుందా, లేదా పరలోకం మీద లగ్నమవుతుందా అని అడిగాడు. అప్పుడు భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, విప్రులు పరబ్రహ్మనే ఉత్తమ ధనంగా భావిస్తారు, ఆత్మజ్ఞానమే స్వర్గంగా భావిస్తారు. స్వాధ్యాయాన్నే తపస్సుగా భావించే ఆ విప్రులను నేను ఇష్టపడతాను.
వారంటే నాకు ఎందుకింత ఇష్టమంటే చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ తరతరాలుగా వంశాచారంగా వస్తున్న ధర్మభారాన్ని మోస్తూ ఉంటారు కనుక వారెప్పుడూ దుఃఖించకుండా ఉంటారు. అందుకే నాకు విప్రులంటే ఇష్టం. సత్పురుషులు వినయంతో విద్యలను అభ్యసిస్తూ ఉంటారు, జితేంద్రులై ఉంటారు, మృదువుగా మాట్లాడతారు, శాస్త్రంలో పండితులై ఉంటారు, సదాచారాలను పాటిస్తూ ఉంటారు, ఆత్మజ్ఞానవిత్తలై ఉంటారు. అందుచేతనే నేను ఇలాంటి సత్పురుషులను ఎప్పుడూ ఇష్టపడుతూ ఉంటాను. నాయనా ధర్మరాజా, విప్రులు సదస్సులలో హంసల సమూహాల్లాగా ఉంటారు, నిర్మలుడై ఉంటారు, దివ్య మేఘాలు ధ్వనించినట్లుగా మంగళప్రధానులైన మాటలనే చెబుతూ ఉంటారు. మనస్సుకు ఆనందాన్ని కలిగించే మంచి మాటలను మాట్లాడుతూ ఉంటారు. చక్కని ఉచ్చారులతో మాట్లాడుతూ ఉంటారు. అందుకే నేను వారిని ఇష్టపడుతూ ఉంటాను. అటువంటి వారిని సేవించే రాజుకు తిరుగుండదు. ఆ విప్రులు రాజుకు ఇహపరాలలో సుఖాన్ని కలిగిస్తారు. ప్రతిదినము విప్రుల మాటలను వింటూ సదస్సులలో గౌరవాలను పొందుతూ జ్ఞాన విజ్ఞానవంతులైన వారు కూడా ఉంటారు. వారంటే కూడా నాకు ఇష్టమే. ఓ ధర్మరాజా, విప్రులకు సంతోషపెట్టడం కోసం ఎల్లప్పుడూ పవిత్ర భావంతో చక్కగానో శుచిగానో వండిన రుచికరమైన అన్నాన్ని పెట్టేవారంటే నాకెంతో ఇష్టం. వారిని ఆదరించేవారంటే గౌరవం. రణరంగంలో యుద్ధం చేయటం సాధ్యమే, కానీ అసూయ లేకుండా దానం చేయటమే చాలా కష్టం. అప్పుడు మనస్సును నిగ్రహించుకోవాలి. అది త్యాగగుణం గలవారికే సాధ్యమవుతుంది. కనుక దానం అనేది ఎంతో కష్టం. లోకంలో శూరులు వీరులకు లెక్కలేదు. 100 మంది ఉన్నారు, కానీ వారిని లెక్కించే సమయంలో దానశూరులు మాత్రమే శ్రేష్ఠులు. వారు అతి కొద్దిగానే ఉంటారు. ఓ సౌమ్య, నేను ఉత్తమ వంశం, ధర్మాచరణ, తపో విద్య, పారాయణత్వం గల బ్రాహ్మణుని అయితే బాగుంటుంది అనుకుంటాను. లేదా ఏదో ఒక స్థాయి బ్రాహ్మణుని అయినా బాగుంటుంది, ధన్యుణ్ణి అవుతాను అని భావిస్తాను. ఓ ధర్మరాజా, నాకు లోకంలో నీకన్నా ఇష్టమైన వారు లేరు. కానీ విప్రుల దగ్గరికి వచ్చేసరికి నీకన్నా వారే నాకు ప్రియమైన వారు. ఓ రాజా, నీకన్నా విప్రులు నాకెంతో ఇష్టమైన వారు అనే మాట సత్యమే అయితే ఆ సత్యఫలంతో నేను నా తండ్రి శాంతన మహారాజు ఉన్న లోకాలకు వెళతాను. నాకు విప్రుల కన్నా తండ్రి పితామహుడు, ఇతరులైన ఆత్మీయులు కూడా ఇష్టమైన వారు కాదు. విప్రులను సత్కరించే సమయంలో నేనెప్పుడూ కూడా చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ ఏ కొంచెం కూడా తప్పు చేయలేదు. కర్మణా మనసా వాపి, కర్మణా మనసా వాపి, వాచా వాపి పరం తప, వాచా వాపి పరం తప, యన్మే కృతం బ్రాహ్మణేభ్యః, యన్మే కృతం బ్రాహ్మణేభ్యః, తేనాద్యన తపామ్యహం, తేనాద్యన తపామ్యహం. మానస వాచ కర్మణ కూడా నేను విప్రులకు చేసిన మేలు వల్లనే ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నా కూడా నేను తాపాన్ని పొందటం లేదు. విప్రులకు మేలు చేశాను కాబట్టి ఈ బాణాలు ఏది నన్ను గుచ్చుకోవటం లేదు. నన్ను విప్రభక్తుడు అన్నారు, అందుకు నేనెంతో సంతోషించాను. విప్రుల సేవ సకల పవిత్ర కార్యాల కన్నా పరమ పవిత్రమైన కార్యం. విప్రులను సేవించేవారు పవిత్ర లోకాలను పొందుతారు. యజ్ఞం చేసేవాళ్లకు, నిష్ట కలిగిన వాళ్లకు, 3 పూట్ల సంధ్యావందన చేసేవాళ్లకు, దేవతార్చన చేసేవాళ్లకు, నియమాన్ని పాటించేవాళ్లకు, జాతి సంక్రమణం కాని వాళ్లకు, కుల మర్యాదను కాపాడేవాళ్లకు, తల్లిదండ్రుల మీద గౌరవాన్ని చూపేవాళ్లకు, పిల్లల్ని సరి అయిన అదుపులో పెట్టుకునే వాళ్లకు, ఉండిన దాంట్లోనే తృప్తి పడేవాళ్లకు, బీదరికం కానీ ఏమన్నా కానీ సంతోషంగా అనుభవించేవాడే నిజమైన విప్రుడు అని జ్ఞాపకం పెట్టుకోండి. విప్రుడు లక్షణాలు ఎట్లా ఉంటాయి? విప్రులను సేవించేవారు పవిత్ర లోకాలను పొందుతారు. ఇప్పుడు అవి నా కళ్ళకు కనిపిస్తున్నాయి.
నేను తొందరగాను శాశ్వతంగాను ఉండేందుకై అక్కడికి వెళ్ళాలి. ఓ ధర్మరాజా, లోకంలో స్త్రీలకు భర్తను ఆశ్రయించి ఉండటమే ధర్మం. భర్తనే సర్వస్వం, ఎటువంటి దుర్మార్గుడైనా పర్వాలేదు. అలాగే భార్య కూడా చాలా ధర్మాత్మురాలు. భార్యను ఏ విధంగా నొప్పిపెట్టకూడదు. తల్లిదండ్రులను వదిలేసి వచ్చింది కాబట్టి నువ్వే తల్లి తండ్రి అన్నీ నాతిచరామి అన్ని విధంగా నువ్వేనే రక్షిస్తున్నావు. మానము మర్యాదము ప్రాణము ఆరోగ్యము అన్నీ నువ్వే తల్లిదండ్రి. అందుకని నువ్వు భార్యను ఏ విధంగా కూడా కలలో కూడా బాధ పెట్టకూడదు. తల్లిదండ్రుల నుంచి ఎప్పుడు భార్య నీకు వచ్చిందో భార్యనే మొదటిది, రెండవదే తల్లిదండ్రులు చెప్పాలా. అది జ్ఞాపకం పెట్టుకోండి. నేను చెప్పిన మాట కాదు ఇది, భీష్ముడు చెప్తున్నాడు. అలాగే క్షత్రియుడికి విప్రులను ఆశ్రయించి ఉండటమే ధర్మం. అదే గతి. విప్రుడే వారికి దేవుడు. 100 సంవత్సరాల వయస్సు గల క్షత్రియుడు, 10 సంవత్సరాల వయస్సు గల విప్రుడు, వీరిద్దరూ తండ్రి కొడుకుల వంటి వారు. అయితే వారిలో చిన్నవాడైనా కూడా విప్రుడే తండ్రి వంటి వాడు. జ్ఞాపకం పెట్టుకోండి. రాజు విప్రుడి మాట ప్రకారమే పురోహిత సహితంగా రాజ్యాన్ని స్వీకరించాలి. విప్రుడు రక్షణ చేస్తేనే రాజుకు స్వర్గం లభిస్తుంది. విప్రుడు కోపిస్తే రాజు నరకానికి వెళతాడు. ఓ మహారాజా, రాజు విప్రులను పుత్రులుగా కాపాడాలి. గురువులలాగా ఉపాసించాలి. అగ్నిలాగా సేవించాలి. ఎందుకంటే విప్రులు సరళ స్వభావం కలవారు, సజ్జనులు, సత్యశీలం కలవారు. వారు సకల ప్రాణులకు ఎప్పుడూ మేలు కలగాలని కోరుకుంటూ ఉంటారు. కనుక అలాంటి విప్రులను ఎల్లప్పుడూ సేవించాలి. వారు కనుక కోపిస్తే వారిని పాము వంటి వారిగా భావించాలి. వారి భార్యలను చక్కగా రక్షిస్తూ తల్లిని పూజించినట్లుగా వారిని పూజించాలి. ఓ ధర్మరాజా, విప్రుల తేజస్సును తపస్సును చూసి నిత్యము భయపడుతూ ఉండాలి. వారి దగ్గర మాత్రం రాజు తమ తేజస్సును తపస్సును పక్కన పెట్టాలి. ఎందుకంటే విప్రుల తపస్సు క్షత్రియ తేజస్సు అనే ఈ రెండిటి ఫలం వెంటనే బయటపడిపోతుంది. కానీ తపస్సంపన్నులైన విప్రులు కోపిస్తే మాత్రం క్షత్రియుడి బలం ఏమాత్రం పనిచెయ్యదు. విప్రులు తమ తపస్సుతో చంపగల శక్తి గలవారు. గోపాలుడు నిత్యము కర్రను చేతిలో పట్టుకొని గోవులను రక్షిస్తూ ఉంటాడు. అదేవిధంగా క్షత్రియుడు కూడా నిత్యము విప్రులను వేదాన్ని రక్షించాలి. పితేవ పుత్రాన్ రక్షేతాగ, పితేవ పుత్రాన్ రక్షేతాగ, బ్రాహ్మణాన్ ధర్మ చేతసః, బ్రాహ్మణాన్ ధర్మ చేతసః, గృహే చైష మవేక్షేతాగ, గృహే చైష మవేక్షేతాగ, కిం స్విదస్तीति జీవనం, కిం స్విదస్तीति జీవనం. తండ్రి పిల్లలను రక్షించినట్లుగా క్షత్రియుడు ధర్మబుద్ధి గల విప్రులను రక్షిస్తూ ఉండాలి. బ్రతకటానికి అవసరమైనది వారి ఇంట ఉందా లేదా అని గమనిస్తూ ఉండాలి. వారికి ఏర్పాటు చేస్తూ ఉండాలి అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 9వ అధ్యాయం. ధర్మరాజు భీష్మ పితామహుడిని ఇలా అడిగాడు. ఓ పితామహ, నువ్వు ధర్మాత్మలో శ్రేష్ఠుడు. కొందరు విప్రులకు ముందే మాట ఇచ్చేస్తున్నారు. కానీ మోహంలో పడి వారికి ఇస్తామన్న దానాన్ని ఇవ్వటం లేదు. మరి మాట ఇచ్చి తప్పిన ఆ దుర్మాత్ములు ఏ లోకాలకు పోతారు అని అడిగాడు. అప్పుడు భీష్ముడు ఇలా చెబుతున్నాడు. ఓ ధర్మరాజా, విప్రులకు ముందుగా మాట ఇచ్చి తర్వాత ఆ వస్తువును కొంచెమైనా అధికమైనా సరే ఇవ్వకుండా ఉన్నవాడి ఆశలన్నీ నాశనమైపోతాయి. ఓ రాజా, జీవుడు ఒక రాత్రి పుడతాడు, మరొక రాత్రి మరణిస్తాడు. ఈ రెండింటి మధ్యలో జీవించినంతకాలం తాను చేసిన పుణ్యం, జీవితాంతం చేసిన హోమాలు, ఇచ్చిన దానాలు, సాగించిన తపస్సు అన్నీ కూడా ఆ మాట తప్పిన పాపం వల్ల నశించిపోతాయి. ఈ విషయాన్ని ధర్మశాస్త్రం తెలిసిన పండితులు పరమయోగంతో కూడిన బుద్ధితో ఆలోచించి చెప్పారు. అయితే మాట తప్పిన వాడు పాప పరిహారంగా నల్లని చెవులు గల 1000 గుర్రాలను దానం చేస్తే ఆ పాపం నుండి విముక్తిని పొందుతాడు. అప్పటి కాలంలోది. ఇప్పుడు ఇక మాట ఇచ్చేవాళ్ళు లేరు, తీసుకునేవాళ్ళు లేరు.
ఈ విషయంలో శృగాల వానరాలకు సంబంధించిన కథను చెబుతున్నాను విను. పూర్వం మానవ జన్మలో 2 మిత్రులు ఉండేవారు. వారు మరుసటి జన్మలో ఒకరు నక్కగా పుట్టారు, మరొకరు కోతిగా పుట్టారు. కొంతకాలం గడిచింది. నక్క కోతి ఇద్దరు ఒక శ్మశానంలో కలుసుకున్నారు. నక్క శ్మశాన మధ్యలో ఉన్నట్టు శవాలను తింటూ ఉంది. నక్క దాన్ని చూడటంతో కోతికి పూర్వజన్మ గుర్తుకొచ్చింది. వెంటనే నక్కతో ఇలా అంది, ఓ మిత్రుడా, పూర్వజన్మంలో నువ్వు ఏమైనా దారుణమైన పాపం చేశావా? చేసి ఉంటే చెప్పు. ఎందుకంటే ఆ పాప ఫలితంగా ఈ జన్మలో నక్కవి పుట్టావు. నీకు ఈ చెడు దశను అనుభవించే పరిస్థితి ఎందుకు దాపురించింది అంది. ఆ మాటలు విని నక్క ఇలా అంది, బ్రాహ్మణస్య ప్రతిశ్రుత్య నమయా తదుపావృతం. ఓ మిత్రమా, పోయిన జన్మలో విప్రుడికి ఇస్తానని మాట ఇచ్చి నేను ఆ మాట తప్పాను, ఇవ్వలేదు. ఆ కారణంగా ఇలా నీచ జన్మను ఎత్తాను. అందువలనే ఇలాంటి ఆహారాన్ని తింటూ ఆకలి తీర్చుకుంటున్నాను. ఇది నా కథ. మరి నీ కథ ఏమిటి? నువ్వేం పాపం చేశావు? ఎందుకు ఇలా కోతిగా పుట్టావు అని అడిగింది. అప్పుడు కోతి ఇలా అంది, గత జన్మలో నేను ఎప్పుడూ విప్రుల ఇళ్ల వద్దే తిరుగుతూ వారి పండ్లను దొంగలించాను. అది మహాపాపం. ఆ పాపం వల్లనే ఇప్పుడు కోతినయ్యాను. తస్మాన్న బ్రాహ్మణస్వంతు బ్రాహ్మణస్వంతు హర్తవ్యం విదుషా సదా, హర్తవ్యం విదుషా సదా, సమం వివాదో మోక్తవ్యక, సమం వివాదో మోక్తవ్యక, దాతవ్యం సప్రతిశ్రుతం, దాతవ్యం సప్రతిశ్రుతం. కనుక వివేకవంతుడు ఎప్పుడూ కూడా విప్రుల సొమ్మును దొంగిలించకూడదు, విప్రులతో ఎప్పుడూ గొడవ పడకూడదు. వారికి మాట ఇస్తే ఆ దానాన్ని తప్పకుండా ఇవ్వాలి అంది. విప్రులంటే నా అనుష్ఠానపరుడు విప్రుడు, పేరుకు బ్రాహ్మణుడు కాదు, అనుష్ఠానపరుడు. భీష్ముడు ధర్మరాజుతో, ఓ రాజా, ఈ కథను ఒక విప్రుడు చెబుతూ ఉండగా నేను విన్నాను. అలాగే ఇదే కథను పూర్వం కృష్ణుడు ఒక విప్రుడికి చెబుతూ ఉండగా కూడా నేను విన్నాను. విప్రుల ధనాన్ని అపహరించకూడదు, వారిని ఎప్పుడూ క్షమించాలి. విప్రులు బాలురైనా, దరిద్రులైనా, దీనులైనా వారిని అవమానించకూడదు. విప్రుడికి మాట ఇస్తే ఆ దానాన్ని తప్పకుండా ఇచ్చి తీరాలి, ఆశాభంగం చేయకూడదు అని నాకు విప్రులు నిత్యము ఉపదేశిస్తూ ఉండేవారు. ఓ రాజా, ముందుగా విప్రుడికి ఆశ పెట్టకూడదు. ఆశ పెడితే అతడు చక్కగా సమితులు వేసిన అగ్నిలాగా ప్రజ్వలిస్తూ ఉంటాడు. తర్వాత ఆ ఆశ భంగమైతే విప్రుడు తీవ్రమైన కోపానికి లోనవుతాడు. అగ్ని చెత్తా చెదరాన్ని కాల్చివేసినట్లుగా అతడు చూపుతోనే మాట తప్పిన వాడిని దగ్ధం చేస్తాడు. అంటే మాట తప్పినవాడు దేనిలో కూడా వృద్ధి చెందడు, అన్నిటినీ కోల్పోతాడు. విప్రుడి కోరిక తీర్చాలి, మాట మంత్రంతో అయినా అభినందిస్తూ ఉండాలి. అందుకు అతడు సంతోషించి ఆ రాజ్యానికి వైద్యుడి వంటి వాడవుతాడు. పుత్రాన్ పౌత్రాన్ పశుంశ్చైవ, పుత్రాన్ పౌత్రాన్ పశూంశ్చైవ, బాంధవాన్ సచివాంస్తథా, పురం జనపదం చైవ శాంతిరిష్టేన పోషయేత్, శాంతిరిష్టేన పోషయేత్, శాంతిరిష్టేన పోషయేత్. అలాగే దాత యొక్క పుత్రులను, మనుములను, పశువులను, బంధువులను, మంత్రులను, నగరాన్ని, గ్రామాలను ప్రశాంతంగా ఉండేలాగా చేస్తాడు. వాటికి శుభాలు కలిగేలాగా చేస్తాడు. లోకం కోసం తన తపశ్శక్తిని దారపోస్తాడు. కనుక ఓ ధర్మరాజా, భవిష్యత్తులో మంచి పుట్టుక పుట్టాలంటే ఇచ్చిన మాట ప్రకారం దానాన్ని చేయాలి, తప్పదు. అనుష్ఠానపరుడు విప్రుడికి కనుక దానం చేస్తే
ఎలాంటి సందేహం లేకుండా ఉత్తమ స్వర్గం లభిస్తుంది. దానం అనేది గొప్ప పుణ్యకర్మ. ఇతో దత్తేన జీవంతి, ఇతో దత్తేన జీవంతి దేవతాగ పితరస్తథా, దేవతాగ పితరస్తథా. తస్మాత్ దానాని దేయాని, తస్మాత్ దానాని దేయాని బ్రాహ్మణేభ్యో విజానత, బ్రాహ్మణేభ్యో విజానత. ఇక్కడ విప్రుడికి చేసిన దానం వల్లనే దేవతలు, పితృదేవతలు కూడా సంతోషిస్తారు. కనుక వివేకవంతుడు విప్రులకు దానాలు చేయాలి. ఓ మహారాజా, విప్రుడు మహాతీర్థం వంటివాడు, పుణ్యరాశి వంటివాడు. విప్ర సన్నిధితోనే పుణ్యం లభిస్తుంది. కనుక విప్రుడు ఏ సమయంలో వచ్చినా సత్కరించకుండా ఒట్టి చేతులతో పంపించకూడదు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 10వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముని ఇలా అడిగాడు, ఓ పితామహ, ఎవరైనా స్నేహం వల్ల కానీ మంచి హృదయంతో కానీ అర్హత లేని వారికి ఉపదేశం చేయవచ్చా? చేస్తే ఆయనకు దోషం అంటుతుందా అంటదా? నాకు చెప్పు. ఎందుకంటే సూక్ష్మాగతిర్హి ధర్మస్య, సూక్ష్మాగతిర్హి ధర్మస్య యత్ర ముహ్యంతి మానవాః, యత్ర ముహ్యంతి మానవాః. ధర్మగతి సూక్ష్మమైనది. దాని విషయంలో మానవులు మోహానికి లోనవుతూనే ఉంటారు అని అడిగాడు. అప్పుడు భీష్ముడు ఇలా చెప్పాడు, మహారాజా, నువ్వు అడిగిన ప్రశ్నకు పూర్వం ఋషులు చక్కని సమాధానం చెప్పారు. దాన్ని నేను విన్నాను. దాన్ని నీకిప్పుడు యథాతథంగా చెప్తాను, విను. ఉపదేశో న కర్తవ్యః, ఉపదేశో న కర్తవ్యః జాతిహీనస్య కస్యచిత్, జాతిహీనస్య కస్యచిత్. ఎవరు కూడా అర్హత లేని వాడికి ఉపదేశించకూడదు. అలా ఉపదేశిస్తే ఆ ఉపాధ్యాయుడు పెద్ద తప్పు చేసినట్లే అవుతుంది. ఈ విషయం నీకు బాగా అర్థం కావటానికి ఒక కథ చెబుతున్నాను, విను. ఇది దుఃఖంతో ఉన్న ఒక అర్హత లేని వాడికి ఉపదేశించిన కథ. అందమైన హిమగిరి వెనుక భాగంలో విప్రుల ఆశ్రమాల్లో జరిగిన సంఘటన ఇది. అక్కడ అనేక వృక్షాలతో నిండుగా ఉన్న ఒక పుణ్యప్రదమైనటువంటి ఆశ్రమం ఉంది. అది ఎన్నో పొదలతోనూ తీగలతోనూ నిండి ఉంది. ఆ అందమైన ఆశ్రమాన్ని జంతువులు, పక్షులు సేవిస్తున్నాయి. అది చక్కని వనాలతోనూ సిద్ధచారణ సమూహాలతోనూ ఉంది. ఎందరో వ్రతదారులు అక్కడ ఉన్నారు. తాపసులు ఆ ఆశ్రమాన్ని సేవిస్తూ ఉన్నారు. భాగ్యవంతులైన విప్రులు అక్కడ సూర్యుడిలాగా, అగ్నిలాగా ప్రకాశిస్తూ ఉన్నారు. ఓ మహారాజా, నియమాలు పాటించేవారు, దీక్షితులు, మితాహారులు, జితేంద్రియులైనటువంటి తాపసులతో ఆ ఆశ్రమం నిండుగా ఉంది. వేదమంత్ర ఘోషంతో అది ప్రతిధ్వనిస్తూ ఉంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.